ఏఎన్ఎన్ న్యూస్. ఇక తదుపరి చూస్తే పవన్కు మోడీ ఫోన్, త్వరగా కోలుకోవాలన్న జగన్ ధన్యవాదాలు తెలిపిన జనసేనాని. చాలా మరి పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స చేశారు. మరి మనకందరికీ తెలుసు, ఎంతోమంది అభిమానులు గందరగోళానికి గురయ్యారు. మరి ఆ గందరగోళం ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. రాజకీయాల్లో మరి విమర్శలు అనేవి ఉంటాయి, కానీ మనుషులకి ఏదైనా జరిగితే ఆ విమర్శల్లో మరి చేయడం కరెక్ట్ కాదు. ఒక మనిషి మానవత్వం అనేది ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాలి. అదే మరి పవన్ అండ్ జగన్ మరోసారి నిరూపించుకున్నారు. గతంలో 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోకపోతే మరి శస్త్రచికిత్స ఆయన చేసుకుంటే మరి ఒక 10 రోజులు డాక్టర్ రెస్ట్ చెప్పారు. ఇప్పటికైతే ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఏ ప్రాబ్లం లేదు. ఆయన ఒక 1 వీక్ నుంచి 10 డేస్లో ఆయన డిశ్చార్జ్ అవుతారు. కాకపోతే కొంత లాంగ్ క్రమంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాల్సి ఉంటుందని డాక్టర్స్ అయితే చెప్పారు. ఈ క్రమంలో మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ట్వీట్ చేసి ఈ రోజున మరి ఆయన మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్, రాజకీయాలన్నీ తర్వాత అని మరి పటాపంచలు చేయడం అయితే జరిగింది. మిగతా అన్నీ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏది విమర్శలు చేసుకున్నా అది రాజకీయంగానే కానీ మానవత్వం అనేది మొదటి ఇంపార్టెన్స్. దానికి ఉదాహరణ మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బర్త్డే విషెస్ తెలియజేసిన, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి బాగోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన ఇది మానవత్వం గుబాళించింది అని మనమందరం అయితే అనుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఏం రాశారు. త్వరగా కోలుకోవాలన్న జగన్ ధన్యవాదాలు తెలిపిన జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాషణ అనంతరం ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను ఆయన చాలా ధైర్యవంతుడు, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని ప్రధాని మోడీ తన మరి పోస్ట్లో పేర్కొన్నారు. ప్రధాని చూపిన ఆప్యాయతకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. మోడీ ఆశీస్సులు ప్రోత్సాహంగా తన గొప్ప బలాన్ని ఇస్తాయని ఆయన బదులిచ్చారు. ఈ మేరకు పవన్ స్పందిస్తూ గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. సర్జరీ అనంతరం నా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించి మాట్లాడినందుకు కృతజ్ఞతలు. నా ఆరోగ్యం పట్ల మీ ఆందోళన, నేను త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన శుభాకాంక్షలు నాకు గొప్ప బలాన్ని ఇస్తున్నాయి. మీ మార్గదర్శకత్వం మద్దతుకు ఎల్లప్పుడూ నేను కృతజ్ఞుడై ఉంటాడని తన పోస్ట్లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. కళ్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా నిలకడగా కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు సాధారణ కార్యకలాపాలకు తిరిగి రావడానికి సుమారుగా 1 వారం రోజులు పట్టవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అందరి ప్రేమకు ప్రార్థనలకు ధన్యవాదాలని చిరంజీవి గారు పేర్కొన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ధన్యవాదాలు అన్నయ్య, మీ ప్రేమ ఆశీస్సులు నిరంతరం సంరక్షణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ మాటలు వెచ్చదనాన్ని, రక్షణను, బలాన్ని ఇస్తాయి. మీ ఆశీస్సులతో త్వరలోనే కోలుకొని తిరిగి ప్రజాసేవకు వస్తానని ఆయన పవన్ కళ్యాణ్ గారు బదులిచ్చారు. చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశేష తెలిపారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా మరి ఆయన స్పందిస్తూ నా ఆరోగ్యం కోలుకోవడం కోసం మీరు తెలిపిన శుభాకాంక్షలు ధన్యవాదాలని జగన్ గారు, నేను క్రమంగా కోలుకుంటున్నాను, మీ ఆదరణకు కృతజ్ఞుడని బదులిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వీరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నారాయణ, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్ కోలుకోవాలని తమ సందేశాల్లో పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అందరి ప్రేమ ఆప్యాయతకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తి విశ్రాంతి అనంతరం త్వరలోనే విధుల్లో చేరతారని జనసేన వర్గాలైతే తెలియపరుస్తున్నాయి. దీని గురించి పవన్ కళ్యాణ్కి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒక 1 వీక్లో ఆయన డిశ్చార్జ్ అవుతారు అని చెప్పి చిరంజీవి గారు చెప్పడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే మనుషులను ఓడించిన చైనా రోబోలు హాఫ్ మారథాన్లో సంచలనం.
రోబోటిక్స్ టెక్నాలజీలో చైనా సరికొత్త సంచలనం సృష్టించింది. బీజింగ్లో జరిగిన ఓ హాఫ్ మారథాన్లో హ్యూమనాయిడ్ రోబోలు మానవ అథ్లెట్లను మించి వేగంతో పరిగెత్తి ఏకంగా ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాయి. ఈ అద్భుత ప్రదర్శన రోబో సాంకేతికతలో జరుగుతున్న వేగవంతమైన పురోగతికి నిదర్శనమని నిలిచింది. బీజింగ్ ఈ టౌన్ వేదికగా జరిగిన ఈ హాఫ్ మారథాన్ 2వ ఎడిషన్లో 12,000 మంది మానవ రన్నర్లతో పాటు చైనాలో తయారైన వందలాది మంది హ్యూమనాయిడ్ రోబోలు పోటీ పడ్డాయి. భద్రతా కారణాల రీత్యా మనుషులు రోబోలకు వేర్వేరు ట్రాక్లపై ఈ 21 కిలోమీటర్ల రేసును నిర్వహించారు. గతేడాది జరిగిన మొదటి ఈవెంట్లో చాలా రోబోలు కనీసం రేసును పూర్తిగా చేయలేకపోయాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 100కు పైగా రోబో బృందాలు పాల్గొనగా వాటిలో సగానికి పైగా ఎలాంటి రిమోట్ కంట్రోల్ సాయం లేకుండానే స్వయం ప్రతిపత్తిగా గమ్యాన్ని చేరుకుని అందరినీ కూడా ఆశ్చర్యపరిచే రానున్న రోజుల్లో మరిన్ని వండర్స్ మనం చూసే అవకాశం ఉందని కూడా దీన్ని బట్టి మనకి అర్థం అవుతున్నది. ఇంకా అదేవిధంగా చూసుకోవచ్చు, ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక ఆధ్వర్యంలో మోడల్ నీట్ పరీక్ష ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు 1,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. మోడల్ గ్రాండ్ టెస్ట్ సూపర్ సక్సెస్ అయింది. 18 కేంద్రాల్లో పరీక్షలు రాశారు ఈ విద్యార్థులు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరి ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక ఆధ్వర్యంలో ఈప్సెట్ యొక్క మోడల్ నీట్ పరీక్షను అయితే నిర్వహించారు. ఎందుకంటే సామాన్యంగా విద్యార్థులు ఒక ఆందోళన అనేది ఉంటుంది. ఎగ్జామ్ అంటే మరి కొంతమందికి మెజారిటీ % మందికి ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్ ఫోబియా అనేది ఉంటుంది. ఆ ఫోబియా పోగొట్టేందుకు ఎగ్జామ్ అంటే ఏమీ లేదు, మీకు తెలిసినవి వాళ్ళు అడిగినవి మీకు తెలిసినవి రాసి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేదే పరీక్ష. అలాంటి పరీక్ష అంటే ఫోబియా ఉండకూడదు. కాబట్టి ముందుగా తర్ఫీదులాగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది మరి ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రికకి ధన్యవాదాలు కూడా కాలేజీ యాజమాన్యాలు మరి తెలియపడం అయితే జరిగింది. ఇదొక అద్భుతమైన ఘట్టంగా మనందరం కూడా భావించవచ్చు. దీనిలో మరి ఏఎన్ఎన్ ఛానల్ మహా తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థుల కోసం ఖమ్మం జిల్లా కేంద్రం నిర్వహించిన మోడల్ ఈప్సెట్ మోడల్ నీట్ పరీక్ష విజయవంతంగా జరిగింది. ఎంతో పకడ్బందీగా రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్తో ప్రశాంతంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేశారు. ఈ పరీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని ఏఎన్ఎన్ ఛానల్ విజ్ఞప్తి మేరకు పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రాండ్ టెస్ట్ జయప్రదానికి సహకరించాయి. 18 కేంద్రాల్లో 1,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా విద్యార్థులకు పరీక్ష అయిన మరుక్షణమే కీ పేపర్ విడుదల చేశారు. కొద్ది రోజుల్లోనే ఫలితాలు ప్రకటించి విజేతలకు జిల్లా స్థాయిలో భారీ ఎత్తున ఈవెంట్ కార్యక్రమం నిర్వహించేందుకు నగదు బహుమతి అందిస్తామని ఏఎన్ఎన్ తెలుగు ఖమ్మం టీం ప్రకటించింది. జిల్లాలో ప్రధాన కేంద్రాల్లో ప్రశ్నాపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరై మోడల్ ఈప్సెట్ నీట్ పరీక్ష నిర్వహణ తీరును అభినందించారు. ఖమ్మం ఎక్సలెంట్ కాలేజ్, డాక్టర్ మెడికల్ అకాడమీ, న్యూ విజన్, హార్వెస్ట్, కృష్ణవేణి, ప్రజ్ఞా సంస్థలతో పరీక్షా పేపర్లు పలువురు ఆవిష్కరించి అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రైవేట్ కళాశాల అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జిల్లా శేషగిరి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తొలిసారి నిర్వహించిన ప్రశ్నాపత్రం స్టాండర్డ్ బాగుందని, విద్యార్థులు అసలు పరీక్ష రాసే ముందు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏఎన్ఎన్ ఖమ్మం బ్యూరో ఇన్ఛార్జ్ ఉపేందర్ ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్ నిర్వహణ శ్రమించి విజయవంతం చేయగా పరీక్ష నిర్వహణ వరంగల్ బ్యూరో ఇన్ఛార్జ్ మౌనీష్ కూడా పాల్గొన్నారు. పరీక్ష విజయవంతానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, యాజమాన్యాలకు ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక CEO కంది రామచంద్రారెడ్డి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటివి మరిన్ని జరగాలని చెప్పి, ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండాలని చెప్పి, తద్వారా విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు పరీక్షలంటే ఈ ఫోబియా పోవడానికి ఇలాంటి